ఆమ్, అసెంబ్లీలో ఈ బాలకృష్ణ మెంటల బాలకృష్ణ ఏమన్నాడంటే జగనన్నను సైకో అంటాడు. వాడే ఒక పెద్ద సైకోగాడు. రాజశేఖర రెడ్డి పెద్దయ్య గారు సీఎం అయినప్పుడు వాడిని కాపాడినాడు. వాడికి కృతజ్ఞత లేదు, పొగురు, అహంకారం. వీడికి తగ్గలేదు. మెంటల్ నా కొడుకు, వాడొక మెంటల్ నా కొడుకు, వాడొక రౌడీ. ఆ రోజు రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్షతో బతుకుతూ వీడు జగనన్నను సైకో అంటాడు. ఈ చెత్త నా కొడుకు, చెత్త. కృతజ్ఞత లేదు కుక్కలకి, వీళ్ళకు తెలుసా? కుక్కలు ముండా కొడుకులు వీళ్ళు అసలుకు. జగనన్న సైకో అంటారు బే కంత్రి బాడకు. ఈ లోకిగాడైతే కండకావరం ఎక్కి వాడు బల్బు ఎక్కి సస్తానండు. లోకిగాడు వెదవన్నారు వెదవా. ఆయన నువ్వు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నావు కదరా. జగనన్న బ్లూ బుక్ అది డిజిటల్ది ఓపెన్ చేస్తే ఆయన అబ్బా ఒక్కొక్కడికి పచ్చమ్ముండా కొడుకులకు భయపడుతున్నారు చూడండి. ఎట్లంటే వణుకు పుడుతుంది ఒక్కొక్కడికి. అసలుకు ఎంత వణుకు పుడుతుందంటే ఇంకా పేర్లు వస్తాయి కదా, అందుకు ఒక్కొక్కడికి పడుతుంది. ఎంత దారుణంగా. వీడైతే పౌలగాడు ఫ్యాన్స్ని రొచ్చగొట్టి ఏరా ఓజీ అంటే తెలుసారా కుక్క, ఒంటరిగా గెలవనేటోడిని ఓజీ అంటారు. నీ యొక్క బతుకు, నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నువ్వు మాట్లాడతావు ఓజీ. నువ్వు ఒంటరిగా గెలిచి చూడరా మొగడు వేతే, నీ అబ్బకు పుట్టిన కొడుకు వేతేరా రే. నీ అబ్బకు సరైన పుట్టిన కొడుకు అయితే నువ్వు ఒంటరిగా గెలుపు, లేకపోతే జగనన్న మీద గెలుపు. సైరా కారు కూతలు ఊసుకుంటా నీ వాళ్ళను రెచ్చగొడతావురా ఫ్యాన్స్ మున్నా కొడకలను. ఆ సినిమా అట్రప్లాపం. ఈడైతే బాలకృష్ణ గారు ఏరా అఖండ 2 వస్తుంది నా కొడక, నీకు మెంటల్ నా కొడక. నిన్నేం చేస్తారు తెలుసా? బైకౌట్ చేస్తారు వైసీపీ కార్యకర్తలకు. వైసీపీ కార్యకర్తలారా ఖచ్చితంగా ఈ నా కొడుకు సినిమా చూడొద్దు, బైకౌట్ చేయండి. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త బాలకృష్ణ గాడి మెంటల్ బాలిగాడి సినిమాను బైకౌట్ చేయండి ఇక మీదట. అంతే. ఒక సామాన్యులుగా, ఒక జగనన్న కార్యకర్తగా చెప్తున్నా, దయచేసి వాడి సినిమాలు చూడొద్దు. వాడు మెగా ఫ్యాన్స్ కానీ ఎవడైనా కానీ సినిమాలు చూడొద్దు. ఎవడైతే వైసీపీని కారు కూతలు కూస్తారో నా కొడుకులు నా కొడుకు సినిమా చూడొద్దండి. అర్థమవుతుందే? అదొకటి. అనిత ఏందే వాగుతున్న కుక్క, ఏంది వాగుతున్నవే నువ్వు దమ్మిదానా? అసెంబ్లీలో మండలిలో సమాధానం బొచ్చగారు అడుగుతున్న కరోనా సమయంలో ఏం పీకినావు? 2 ఏళ్ళు నీ కొంప ప్యాలెస్లో కూర్చున్న తప్ప కొడుకు. ఏం పీకినారా? ఏపీని జగనన్న 2 ఏళ్ళు కష్టపడి ఒక పథకాలు ఇస్తూ అభివృద్ధి చేసినాడు. మీరేం పీకినారా? అరే మెంటల్ నా కొడక, ఒరే పవల, ఒరే లోకిగా, ఊర పంది కుక్క కొడక. నేను నా నిజంగా రా, నీకు 2029లో పక్క నేను కేసు పెడతారా నీ మీద. ఈ బాలిగడే తేరే బాలిగా లే. నువ్వే లోపల నా కొడుకురా. నువ్వు జగనన్న తిడితో సైకో అని, నువ్వు పెద్ద సైకో నా కొడుకురా. అందుకే రా బెల్లంకొండ సురేగా, బెల్లంకొండ అని ఎవరు వాడు నిర్మాత కానీ వాడిని కాల్ చేసిన చూడు. రాజశేఖర రెడ్డి బతికిచ్చినావంటే ఈరోజు నువ్వు బతికున్నంటే రాజశేఖర రెడ్డి భిక్షం, గుర్తుపెట్టుకో. రే కుక్క మర్చిపోతావేమో. కళ్ళకు కొవ్వికి అహంకారంతో మాట్లాడుకో. జగనన్న అన్నావు అనుకో, నే బోలిగా నీకు ఉండైరా, నీకు కొడక, నీకు చాలా రెచ్చిపోతున్నావురా బాలిగా. జగనన్న సైకి అంటే ఒక్కొక్క నా కొడుకు తాట తీస్తాం కొడకల్లారా. మీకు గుర్తుపెట్టుకోండి. అవును, నేను తిడతా, నాకు వచ్చేది బూతులే. అర్థమవుతుందా? జగనన్న అంటే ఎంతకైనా పోతా నేను. ముందు నీ బాబు చెప్పురా, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. అదేంటి జగనన్న మీదే కుడతావు? అరే నువ్వు ఆ జగనన్న ప్రభుత్వం ఎన్నేళ్ళు వచ్చినావురా నువ్వు? అరే కుక్క, ఎన్నేళ్ళు వచ్చినావు అసెంబ్లీకి? దొంగ లెక్కలేస్తారా పనికి మానోడా నువ్వు? పనికి మాన కూతలు పూసుకుంటా జగనన్న లెక్క లేకుండా మాట సైకుంటావురా కంత్రి చెత్త నా కొడక. మెంటలోడా నువ్వు. ఒక మెంటల్ సర్టిఫికేట్ ఉందిరా నీ దగ్గర. మెంటలోడా సార్ 2029 నా కొడుక, నీ మీద కూడా కేసు పెడతాను. బాలి నా కొడుక, జగనన్న మీద అన్నావంటాను. గుర్తుపెట్టుకో, ఎక్కువ మాట్లాడుతున్నావు. కండకౌరం ఎక్కి బలిసి కొట్టుకొని వస్తాను. ఈసారి ఎందుకు గెలుసురా కొడక, నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం ఈసారి.
చాలా రెచ్చిపోతున్నా కండకావరంతో. చేస్తాము నా కొడక వెధవన్నారు వెధవలు. ఏం మనుషులారా మీరు? అసలుకు అసెంబ్లీలో ఏం జరుగుతుంది? మీరు ఏం చేసినారు ప్రజలకు వివరించండి, అంతేగాని వ్యక్తిగతంగా దూషణలు చేస్తారా మీరు? ఏం బల్పా కంట కవరం ఇంకేమన్నా? ఏ బ్రష్ వెధవలు. అట్లా ఏబిఎన్ కుక్కగాడైతే భారతిరెడ్డి గారిని ఆ తల్లిని వ్యక్తిగతంగా విమర్శిస్తావురా? ఒరే నువ్వు సైకిల్ మీద బ్రోకర్ నా కొడుక, నువ్వు బ్రోకర్ నా కొడుకు ఎవరితో తీసుకొని నువ్వు ఇప్పుడు నడుపుతున్నావు గుర్తుపెట్టుకో. ఒరే ఏబిఎన్గా నువ్వు 2029 హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ కొడుక నీ ఛానల్ను గుర్తుపెట్టుకో. పక్కది నీ ఛానల్ పక్కగా ఈనాడు అది ఆ 2 ఛానల్ ఉండవు చూసుకోండి. ఏపీలో మాత్రం ఉండేం రా మీకు, గుర్తుపెట్టుకోండి. ఏం దారుణంగా చేస్తారా మీరు? ఏమన్నా జగన్ అన్న వ్యక్తిగతంగా విమర్శిస్తారు. వాడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అరగుండడు. హైకోర్టు ఏం చెప్పింది? ఎవర్రా నువ్వు చెప్పడానికి? అసలు నీకేం సంబంధం? స్పీకర్ అంటే అన్ని విధాలుగా ఉండాలి. జగన్ అన్న వ్యక్తిగతంగా విమర్శిస్తారా? బద్మాష్ వెదవా, గంజాయి వెదవా. మీరు మనుషులు కదరా మీరు? ఏం బతుకులరా మీది? హాయ్ ఫ్రెండ్స్, ఎందుకు నా ఛానల్ చూస్తున్నారు కానీ కనీసం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ఊరికే చూస్తున్నారు ఫ్రెండ్స్ అని అంతేలేండి. నేనంటే మీకు ఇష్టం లేదా, ఊరికే జస్ట్ చూస్తున్నారు అంతే, అంతకు మించి ఏం చేయలేదులేండి. మా ఛానల్ నేనంటే మీకు ఇష్టం లేదేమో, అందుకే ఛానల్ కూడా ఇష్టం లేదేమో, నా పేరే ఇష్టం లేదేమోనండి. ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోరు డిసైడ్ అయిపోయినారా బాగా? ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 10 మందికి లైక్లు చేస్తే అందరికీ వెళ్ళిపోతుందండి, ప్రశ్నించడానికి కూడా బాగుంటుంది. ప్లీజ్ మా కష్టాలు, ఎందుకంటే జగనన్న తిడుతుంటే అలాగా మాకు బాగా అనిపించి నేను తిడుతున్నా, మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ప్లీజ్ రిక్వెస్ట్, ప్లీజ్ ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేయండి అని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.